హాయ్ అండి. ఇవాళ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎండు నెత్తళ్ళ ఫ్రై చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పెనం స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఈ ఎండు నెత్తళ్ళ స్మెల్ అనేది మీ పక్కింటి వాళ్ళకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరే ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. అదే పెనంలో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఎండు నెత్తళ్ళు మనం క్లీన్ చేసుకునేటప్పుడు సగం స్మెల్ అక్కడే పోతుందండి. బాగా ఫ్రై చేసుకున్నాక అక్కడ కూడా పూర్తిగా స్మెల్ పోతుంది. అందుకని ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వలన ఎండు నెత్తళ్ళు అనేవి వండుకునేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటాయండి. అందుకే మనం సపరేట్గా ఫస్ట్ ఎండు నెత్తళ్ళని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మీ రుచికి తగ్గట్టు ఉప్పు, చిటికెడు పసుపు, 1½ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండు నెత్తళ్ళ ఫ్రై టమాటో రసంకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో టమాటో రసం ఫుల్ రెసిపీ వీడియో ఉంటుందండి. మీకు కావాలంటే లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా పర్ఫెక్ట్గా వేయించుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండు నెత్తళ్ళు ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టపడతారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.